నాకు తెలిసి ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క విజేత మనం సరిగ్గా గమనించగలిగితే అతని జీవితం ఒక చరిత్ర. కానీ అతను అనుభవించే కష్టాలు వేరు, బాధలు వేరు, సుఖాలు వేరు, దుఃఖాలు వేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్ ఒక విజేత, అతని జీవితంలో విజేత ఎలా అయ్యాడు చూద్దాం. హలో వినోద్, మా తమ్ముడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? రాలేదా? సరే వినోద్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో అమ్మ, తమ్ముడు ఏమైనా ఇంటికి వచ్చాడా? రాలేదా? సరే ప్రాబ్లం లేదమ్మా. తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. చిన్న చిన్న అన్నప్పుడు నా పేరు అర్జున్. భారతంలో అర్జున్ కంటే గొప్పవాడిని కాదు. నాదొక అందమైన ఫ్యామిలీ. అమ్మ, తమ్ముడు, చెల్లి. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నా ఫ్యామిలీ ఎంత విస్తరించిందో అంతకు 10 రెట్ల అభివృద్ధి సాధించాను. సిటీలో నాకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాను. కానీ కొందరు తీవ్రవాదులు నా తమ్ముడిని కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నారు. హాయ్. హౌ ఆర్ యు అర్జున్? హూ ఆర్ యూ? మై నేమ్ ఇస్ ఖాన్. నేను మనుషులకి, తీవ్రవాదులకి వారధలాంటోని. మీ తమ్ముడిని చంపడం మా ఉద్దేశం కాదు. కానీ మా మాట వినకపోతే ఖచ్చితంగా చంపేస్తాను. వద్దు బాస్, నన్ను టచ్ చేసిన చాలామంది టచ్ చేయడానికి ఎవరు కనిపించలేదు. నేను మా దగ్గర సేఫ్గానే ఉన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదు, జస్ట్ 4 చుట్టూ బాంబులు పెట్టాలంటే. బాంబులా? ఎస్, బాంబులే. ఏం చేయవా? నేను చేయను. నేను మర్చిపో అయితే. ఓకే ఓకే, చేస్తా. సరే, నేను బాంబులు పెడతాను. కానీ ముందు మా తమ్ముడు మా ఇంటికి వస్తే ఆ తర్వాత నేను బాంబులు పెడతాను. ఓకే, మీకు ఇంకో 1 గంటలో ఫోన్ వస్తుంది మీ తమ్ముడు ఇంటికి వచ్చాడని. ఆల్ ద బెస్ట్ అర్జున్. అర్ధగంట అయ్యింది, ఇంకా తమ్ముడి నుంచి ఫోన్ రాలేదు. హలో తమ్ముడు, వచ్చావా? సరే తమ్ముడు, నేను బయలుదేరుతున్నాను. నా తల్లి నన్ను 9 మాసాలు మాత్రమే మోసింది. భూదేవి తల్లి మాత్రం చనిపోయేంత వరకు మోస్తూనే ఉంటుంది. అలాంటి తల్లిని రక్తపాతంతో తడపాలా? ఎంతోమంది ఆర్తనాదాలకు నేను కారణం కావాలా? బాంబులు కనిపెట్టిన వాడు కూడా ఎందుకు కనిపెట్టానా అని చెప్పి దిగులుతో చనిపోయాట. నాలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఇలాంటి మరణ హోమాలు జరుగుతుంది. నాలాంటి వాడు లేకుంటే